ఒక మాటలో చెప్పాలంటే యాకోబు దేవుని మీద పోరాడి నెగ్గాడు అన్నది వాస్తవమే, కానీ నిజానికి దేవుడే యాకోబును గెలిపించాడు అన్న విషయం అక్కడ మనకి చాలా తేటగా అర్థమవుతుంది. ఇది ఎలాగండి అని అడిగినట్లయితే నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో అందరికీ కూడా జరిగే సందర్భం ఇది. ఈ సందర్భాన్ని నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, జాగ్రత్తగా ఈ ఉదాహరణ గమనించండి. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు. ఉదాహరణకి నాలాంటి తండ్రికి ఒక 6 ఏళ్ళ కొడుకో 8 ఏళ్ళ కొడుకో 10 ఏళ్ళ కొడుకు ఉంటారు. ఈ చిన్నపిల్లలు తండ్రితో ఏమిటంటే ఎప్పుడు పోరాడుతూ ఉంటారు. ఈ తండ్రికి వారికి మధ్యన ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక యుద్ధాన్ని, అలాగే ఒక పోరాటాన్ని వారు చేస్తూ ఉంటారు. అయితే ఈ చిన్నపిల్లవాడు ఎప్పుడైతే తండ్రితో పోరాడాడో సరదాగా వారు ఆడుకుంటారో, వీరు రకరకాల ఆటలు తండ్రితో ఆడతారు. ఎట్లా డిషు అని ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే చెయ్యి ఇలా పెట్టి, నాన్న మీరు చెయ్యి పెట్టండి, నన్ను ఓడించండి